తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కేరళలోని ఓ సాహిత్య ఉత్సవంలో ఆయన మాట్లాడిన మాటలపై హిందూ సంఘాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. తానెవరిని అగౌరవపరిచేలా మాట్లాడలేదు అని విమర్శకులు త్వరలోనే సమాధానం చెబుతాను అన్నారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ రామాయణాన్ని ఒక కల్పిత కథగా అభివర్ణిస్తూ శ్రీరాముడు మరియు లక్ష్మణులను వలస కూలీలతో పోల్చారన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాముడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీ అనటం రచ్చ రాజేసింది. రావణుడు సౌత్ ఇండియన్ అన్న ప్రకాష్ రాజ్ రావణుడి పండ్లను రాముడు దొంగిలించడం వల్లే వారి మధ్య యుద్ధం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై క్రిమినల్ కేసు ఫైనల్ అయింది. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాష్ రాజ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పరువు నష్టం దావా వేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాల ఆందోళనపై ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను శ్రీరాముడిని అలా అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, మత ఛాందసవాదులకు త్వరలోనే సమాధానం చెప్తానన్నారు ప్రకాష్ రాజ్. నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని, అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దు మణుగుతుందా లేదా అన్నది చూడాలి.